పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము నుండి 42వ వచనం వరకు తీసుకొనబడింది. మొదటి 2 వచనాలను మనం పరిశీలన చేస్తే, ఈ యొక్క మొదటి 2 వచనాలలో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు: మీరు నా మాటల యందు నిలిచి ఉండినచో మీరు నా శిష్యులు అగుతారు అని, శిష్యులు అయిన తరువాత సత్యాన్ని మీరు గ్రహిస్తారు అని, ఆ సత్యము వలన మీరు స్వతంత్రులు చేయబడతారు అని వాక్యంలో మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, మరి సత్యము అనే ఒక ముఖ్యమైన సుగుణము ప్రతి ఒక్కరిలో, ముఖ్యముగా క్రైస్తవ విశ్వాసిలో ఉండాలి. ఆ సత్యమే మనల్ని ఒకరోజు ఇదిగో స్వతంత్రులుగా చేస్తుంది అన్నటువంటి మాట స్వయాన ప్రభువే ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ సత్యముతో మనం నడుచుకున్నప్పుడు ఇదిగో మనం ప్రభు మాట మీద ఉంటాము. ఆ ప్రభు మాట వలన మనము ఇదిగో ఆయన శిష్యులుగా పరిగణింపబడతాము. మరి ఈరోజు తపస్కాలపు చివరి రోజుల్లో ఉన్నటువంటి మనందరం కూడా మన హృదయాలను, మన యొక్క ఆత్మలను పరిశీలన చేసుకున్నట్లయితే ఎంతవరకు మనము సత్యంలో జీవించాము, ఎంతవరకు సత్యంలో జీవించి ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క విశ్వాసులుగా మెలగగలిగాము సమాజంలో, కుటుంబంలో, సంఘములో అని ఆలోచన చేసుకుంటే మనకి అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకవేళ మనము సత్యాన్ని గ్రహించక అసత్యములో ఇంకా జీవిస్తూ ఉన్నట్లయితే ఈరోజు ప్రభువుని అడుగుదాం. దేవా, నాకు సత్యాన్ని గ్రహించి ఆ సత్యం వలన నేను స్వతంత్రతను పొందుకొని నీ యొక్క శిష్యుడిగా నిలబడేటువంటి మనస్సును నాకు దయచేయమని అడుగుతూ ఆ ప్రభు యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఈ యొక్క తపస్కాలంలో సిద్ధపడదాం. ఆమేన్.